పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అప్పులు చేసి బాధ్యుల పుస్తలు కుదవపెట్టి అభివృద్ధి పనులు చేశామని మాజీ సర్పంచులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మొత్తం చూడే మాటలు మాట్లాడుతున్నారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలని అనేక సార్లు ఈ ప్రభుత్వం చుట్టుముట్టుకున్నా కానీ దయచేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా నేను భార్య పిల్ల అంటే తిట్టే కోపకొచ్చినావు. సర్పంచ్ల పెండింగ్ బిల్లును 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 సర్పంచ్ల పెండింగ్ బిల్లు రేవంత్ రెడ్డి గారు మొత్తం చూడే మాటలు మాట్లాడుతున్నారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలని అనేక సార్లు ఈ ప్రభుత్వం చుట్టుముట్టుకున్నా కానీ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అప్పులు చేసి బాధ్యుల పుస్తలు కుదవపెట్టి అభివృద్ధి పనులు చేశామని మాజీ సర్పంచులు వాపోతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, ఒక్కసారిగా అసెంబ్లీ ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నించారు. వారిని గన్పార్క్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి విచక్షణ రహితంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. వాళ్ళ సర్పంచుల ప్రధాన డిమాండ్ ఏంటంటే వాళ్ళ పెండింగ్ బిల్లులను చెల్లించాలి, మా మొరను ప్రభుత్వానికి తెలియజేస్తాం, కనీసం మాకు ప్రభుత్వాన్ని కలిసేలా మాకు అవకాశం ఇవ్వాలని సర్పంచులు ఎంత మొత్తుకున్నా పోలీసులు మాత్రం కనికరించడం లేదు. అసలు అసెంబ్లీ గేట్ ముందు గిట్ట రానివ్వడం లేదు. దీంతో పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. సర్పంచులను అరెస్ట్ చేసి ఏకంగా వివిధ రకాల పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి నెలకొంది. అంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రభుత్వం విడుదల చేస్తలేరని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, సుమారు 1500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాళ్ళు తెలుపుతున్నారు. గత ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 15 నెలలు దాటినా బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని మనోవేదన గురి అవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి సునీత. అయితే ఒక్కసారిగా పోలీసులు వాళ్ళను విచక్షణ రహితంగా అరెస్ట్ చేసి పోలీసులు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది సునీత. రైట్, యా సార్, థ్యాంక్ యూ.